టేబుల్ దగ్గర కూర్చొని వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఓకే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుందాం. యాక్సెసరీస్ ఏం చేస్తాయంటే మీ అవుట్ఫిట్ లో ఆ దమ్ము లేకపోయినా సరే ఆ దమ్ముని బయటికి తీసుకొస్తాయి యాక్సెసరీస్ అనేవి. యాక్సెసరీస్ ఇంక్లూడ్ మీ మెడలో వేసే చైన్స్ కానీ, వాచ్ కానీ, లేదా మీరు వేసే బ్రాస్లెట్ కానీ, రింగ్స్ కానీ, ఇవన్నీ కూడా యాక్సెసరీసే మీకు. సో ఈ వీడియోలో నేను వాచెస్ గురించి అయితే చెప్పను, ఎందుకంటే నా దగ్గర వాచెస్ లో పెద్ద కలెక్షన్ ఏం లేదు చెప్పుకునేటట్టు. మాక్సిమం నా దగ్గర ఉండే ఒక 4 వాచెస్, క్యాషియో వింటేజ్ లో ఒక 2 అండ్ యాజ్ వెల్ as డీజిల్ లో ఒక 2, దట్స్ ఇట్. సో వాచెస్ గురించి అయితే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా దగ్గర కూడా అంత కలెక్షన్ లేదు కాబట్టి. సో బట్ మిగతా యాక్సెసరీస్ లైక్ బ్రాస్లెట్స్ కానీ, పెండెంట్స్ కానీ, లాకెట్స్ కానీ, రింగ్స్ కానీ, వీటన్నిటిలో కూడా నా దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది, మీతో షేర్ చేసుకుంటాను. చూస్తే మీకు కూడా ఒక ఐడియా రావచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బాక్స్ నౌ. ఈ బాక్స్ తో స్టార్ట్ చేద్దాం. సో సో ఇందులో ఫస్ట్ ఉన్నది ఏంటంటే, లైక్ ఫస్ట్ నా యాక్సెసరీస్ తీసేస్తాను. ఇది ఒక స్నేక్ రింగ్, ఇది చాలా బాగుంటది చూడడానికి. సో దిస్ ఇస్ రింగ్స్ కలెక్షన్ లో ఫస్ట్ ఇది. అంటే ఇవి నేను బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యాక్సెసరీస్ నేను ఒక 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసి, ఐ మీన్ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ ఇది ఈ 4 బాక్సెస్ లో ఉండేవి జనరల్ యాక్సెసరీస్. ఇవి అంటే కామన్ యాక్సెసరీస్ అనుకోండి, కొంచెం నేను రెగ్యులర్ గా వాడేవి. ఇది గోల్డ్, ఇది పక్కన పెడదాం మిక్స్ అయిపోకుండా. ఇవి ఏంటంటే కొంచెం ప్రీమియం, ఇవి నేను ఎంతో కష్టపడి వెతికితే తప్పితే నాకు దొరకండి ఇవన్నీ. సో ఇది ఢిల్లీ సరోజినీ మార్కెట్ లో తీసుకున్నాను రీసెంట్ గా, ఢిల్లీ వెళ్ళినప్పుడు మేలోని. ఈ రింగ్ చాలా బాగుంటది, స్నేక్ రింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ వచ్చేసి దిస్ రింగ్. మాక్సిమం ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో దొరకవు, మీరు ఆఫ్లైన్ లో వెళ్ళి చూసుకోవడమే నా సజెషన్. మీకు ఢిల్లీ సరోజినీ మార్కెట్ కానీ, హైదరాబాద్ చార్మినార్ కానీ, ఈ ఏరియాస్ లో ఎక్కడ తిరిగినా సరే మీకు ఈ కలెక్షన్ అంతా దొరుకుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ రింగ్. చూడండి, మంచి దిట్టంగా భలే ఉంది కదా. సో చూడగానే నచ్చింది, తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది కూడా మా అన్నిది నాది కలిపి యాక్సెసరీస్ అన్ని, నా ఒక్కడదనే కాదు. సో దిస్ ఇస్ ద థర్డ్ రింగ్. ఇది కూడా మీకు చూడడానికి మంచి రాయల్ లుక్ లో భలే ఉంటుంది, రాయల్ వైబ్ లో. సో అందుకే తీసుకున్నాను ఇది. ద థర్డ్ రింగ్ అయింది కదా. దిస్ ఇస్ ద ఫోర్త్ రింగ్. ఇది ఏంటో కూడా, షిట్, దిస్ ఇస్ ద ఫోర్త్ రింగ్. ఇదేంటో కూడా నాకు తెలియదు, బట్ చూడడానికి బాగుంది అని తీసుకున్నాను అంతే. ఓకే, రింగ్స్ అయిపోయినట్టు ఉన్నాయి. ఇది కూడా ఢిల్లీయే, సరోజినీ మార్కెట్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ రింగ్. ఇది కూడా నేను చాలా కామన్ గా వాడేదే, ఇందులో వచ్చేసింది ఇది. ఓకే, ఈ 5 రింగ్స్ కొంచెం నాకు స్పెషల్ అనుకోండి. యాక్చువల్లీ ఈ 4 రింగ్స్ లాస్ట్ చూపించింది కొంచెం కామన్ గా రెగ్యులర్ గానే వాడతాను. సో లాకెట్స్ విషయానికి వస్తే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఎయిర్ జార్డన్ ఎల్లో కలర్ లాకెట్. భలే ఉంది కదా. ఇది కూడా ఢిల్లీలో ఆర్ హైదరాబాద్ లో తీసుకుంది, లొకేషన్ గుర్తులేదు, లొకేషన్ అడగద్దు. ఇది కూడా మీకు సెట్ ఉంటది, ఈ డీటెయిలింగ్ అది అబ్జర్వ్ చేయండి, భలే ఉంటది ఎయిర్ జార్డన్. సో జార్డన్ లోనే ఇంకొక మంచి లాకెట్ తీయమంటే, సో ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా లాకెట్. ఏంటంటే పెండెంట్స్ మాత్రమే తీసుకుంటాం, చైన్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా. సో చైన్ యాసిటీస్ అలా ఉంచేసి ఇది తీసి దీనికి వేసేస్తాను అంతే. ఇది కూడా చూడండి, ఫుట్బాల్ ఆడుతున్నట్టు ఒక అబ్బాయి, భలే ఉంటది. సో చూడండి, భలే ఉంటది ఇది కూడా. దిస్ ఈస్ ఆల్సో ఎ గుడ్ వన్. ఇది ఢిల్లీలోనే తీసుకున్నాను, చాలా బాగా గుర్తుంది, రీసెంట్ గానే మేలో వెళ్ళినప్పుడే తీసుకున్నాను. ఇది రెంచ్ కైండ్ ఆఫ్ లాకెట్, ఇది సెట్ ఉంది ఇది కూడా. సో నచ్చి తీసుకున్నాము, మా అన్నయ్య నేను ఇద్దరమేను. ఇది యాక్చువల్లీ ఎయిర్ జార్డన్. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇది కీ చైన్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకును. కీ చైన్ లో అది వేరు చేసి లాకెట్ చేసాము. సో ఈ విధంగా ఎయిర్ జార్డన్ కీ చైన్, సారీ, ఈ అబ్బాయి ఫుట్బాల్ ఉంది కదా, ఇది కీ చైన్. ఎయిర్ జార్డన్ లాకెట్, ఇది కీ చైన్. కీ చైన్ రిమూవ్ చేసేసి దీన్ని పెండెంట్ చేసేసాం అంతే. ఏదైనా ఎక్స్పెరిమెంటింగ్ స్టైల్ ఇన్ ద సెన్స్, అంటే అదేం నేను తీసుకోలేదు. ఈ లాకెట్ ఎదిగితే మీకు ఎక్కడ దొరకపోవచ్చు, మేబీ కీ చైన్స్ దగ్గర దొరికింది, లాకెట్ గా బాగుంటుంది అనిపించి తీసుకున్నాం అంతే. సో చైన్స్ మార్చేయడమే, దట్స్ ఇట్. గుర్తొచ్చింది స్టోరీ అంతాను. సో మంచి దిట్టంగా ఉండే చైన్ ఒకటి వేసుకోవడానికి మెడలో. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ ఈ 2 మంచి దిట్టంగా ఉండే బ్రాస్లెట్స్. ఈ 2 కూడా చాలా బాగుంటాయి. ఒకటి బాగా లావుగా ఉంటది, ఒకటి కొంచెం ఓకే మీడియం బిల్డ్ లో ఉంటుంది. వీలైతే ఫొటోస్ కూడా తీసి నేను పక్కన వేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ కలెక్షన్, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను వేసుకునేవి కొంచెం బాగా రెగ్యులర్ అనుకోండి.
ఇవి యాక్సెసరీస్ లో నా దగ్గర ఇన్ని యాక్సెసరీస్ ఉన్నా సరే నేను ఎప్పుడు వేసుకోవడం మీరు చూసి ఉంటారు. ఫస్ట్ పార్ట్ ఒకటే చూసారు మీరు, ఇంకా సెకండ్ పార్ట్ లో చాలా మంచి కలెక్షన్ ఉంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్ కూడా ఉంటుంది నా దగ్గర. నాకేంటంటే ఈ గోల్డ్ అంటే పిచ్చి ఎక్కువ అమ్మాయిలాగా, ఎందుకో తెలీదు. ఐ ఆల్వేస్ నా దగ్గర ఈ 3 తప్పితే ఇంకేం లేవు కూడాను. మా ఎంత తిరగేస్తేనే ఏం చేసినాను అంటే ఒక స్పెషల్ అకేషన్, నువ్వు డైలీ యూస్కే ఇవి వేసుకుంటావు, ఇంకా అకేషన్స్కి వస్తే ఓహో బాహుబలి రేంజ్లో వేస్తావేమో గోల్డ్ అంటే వచ్చి అంత బొమ్మ లేదండి అసలు. నా దగ్గర ఉన్నవి దట్టు ఇది కూడా నాది కాదు, ఈ చైన్ నాదే, ఈ కడ మా అన్నయ్యది, నేను కబ్జా చేశాను. వాడి దగ్గర చైన్ లేదు, కడ ఉంది, వాడి కడ కావాలని తీసుకున్నాడు. వాడు ఢిల్లీ వెళ్ళగానే నేను కబ్జా చేసేసాను, హైదరాబాద్ వెళ్ళగానే. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాడు, అప్పుడు ఢిల్లీలో ఉండేవాడు తీసుకున్నప్పుడు. అప్పుడు వెళ్ళగానే ఇది కబ్జా చేసేసాను. అండ్ ఈ రింగ్ మా డాడీది, మా డాడీతో ఒకటి నేను కబ్జా చేసేసాను. 3 సెట్. నాకెందుకో గోల్డ్ అంటే కొంచెం చాలా ఎక్కువ ఇష్టం, అందుకే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను గోల్డ్ యాక్సెసరీస్ వేసుకోవడం మీరు చూస్తారు. బట్ అవుట్ఫిట్ డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యాక్సెసరీసే వేస్తాను నేను. లైక్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ జే వాకింగ్ కానీ, బ్లూ ఆరెంజ్ కానీ, వీటిలో ఇలాంటి స్ట్రీట్ వేర్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ ఏదైనా వేసినా సరే మన దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా లెట్స్ గెట్ డ్రెస్ చేద్దాం. లైక్ మీరు ఏదైనా ఒక మంచి బ్రాండ్ తీసుకోండి. దిస్ ఇస్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్ జే వాకింగ్, 16,000 టీ షర్ట్ కాస్ట్. నమ్మరా, లెట్స్ గెట్ డ్రెస్ లో వేసి చూపిస్తాను. సో ఇది ఆల్మోస్ట్ గాడ్స్ నుంచి ఈ టీ షర్ట్ అండ్ జే వాకింగ్ అన్న బ్రాండ్ నుంచి మన దగ్గర ఉన్నాయి. సో మంచి కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర, బ్లూ ఆరెంజ్ అన్నిటికన్నా చాలా ఎక్కువ. సో మంచి కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర. కాకపోతే అలాంటి కలెక్షన్ వేసినప్పుడు మాత్రమే నేను ఈ కైండ్ ఆఫ్ యాక్సరీస్ అనేవి వేస్తాను, లేదా మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ గోల్డ్ ఓన్లీ. వాటికి కూడా గోల్డ్ బాగానే ఉంది అని నాకు అనిపించిందంటే మాత్రం గోల్డే ఉంచేస్తాను. ఎందుకో ఎవరిష్టం వాళ్ళది అంతే. బట్ చూద్దాం, అకేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేస్తాను. మీకు ఇందాక చూపించింది బ్లాక్ కదా, 2 బ్రాస్లెట్స్ 2 వేరియేషన్స్ లో. దిస్ ఇస్ అ సిల్వర్ బ్రాస్లెట్. ఇప్పుడు నా జనరిక్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు. దిస్ ఇస్ అ సిల్వర్ బ్రాస్లెట్, ఇది ప్లెయిన్ సిల్వర్, ఏం డీటెయిలింగ్ ఉండదు, దట్స్ ఇట్, ఒక చైన్ లా ఉంటుంది అంతే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాస్లెట్ అండ్ దిస్ ఇస్ సెకండ్ వన్. 2 చూపించాను కదా ఇంతకుముందు బ్లాక్, వాటి రెండింటితో పోలిస్తే ఇది ఇంకొంచెం థిన్గా ఉంటుంది. అంటే నాకు ఎలా డీటెయిలింగ్ చేసుకోవాలి అనిపిస్తే దాన్ని బట్టి నేను ప్రిఫర్ చేసుకుంటాను యాక్సెసరీస్ అనేవి. సో ఈ 2 కొన్నిసార్లు నా మూడ్ బాగుంటే బ్లాక్లో థిక్గా ఉంది చూసారా, అది ఈ సిల్వర్ 2 కలిపి ఒకే చేతికి వేస్తాను. లైక్ అవుట్ఫిట్ అలా డిమాండ్ చేస్తుంది, బాగానే ఉంది అనుకుంటే, నేను అలా ఫీల్ అయితే లైక్ అంటే ఆ బ్లాక్ ఈ సిల్వర్ కలిపి వేసేస్తాను ఒకే దగ్గర. సో ఈ 2 బ్రాస్లెట్స్ మాత్రం ఒక చిన్న డబ్బాలో ఉంచుతాను, దేంతో మిక్స్ చేయకుండా. సో ఇది ఫస్ట్ అయింది కదా, రింగ్స్ లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రాస్లెట్స్ దగ్గరకు వద్దాం. బ్రాస్లెట్స్ ఆల్రెడీ చూపించాను, ఇది బ్రాస్లెట్స్లో పార్ట్ 2 అనుకోండి. రెగ్యులర్ సింపుల్ అవుట్ఫిట్స్కి అయితే ఈ సింపుల్ బ్రాస్లెట్ వేస్తాను. ఇది యాక్చువల్లీ చాలా పాతది, హైదరాబాద్లో ఎప్పుడో మేము మేబీ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు. వన్ ఆఫ్ మై ఫస్ట్ యాక్సెసరీస్లో ఇది ఒకటి. ఇది ఫేడ్ అయిపోయింది కూడా, గోల్డ్ అది మీరు అబ్జర్వ్ చేస్తుంటే. చాలా రేర్గా వేస్తాను, అంటే సెంటిమెంట్ కింద ఉంచేసాను అంతే, ఒక బాక్స్లో నీట్గా పెట్టేసి. ఇది కూడా మన లావ్ చైన్ ఒకటి చూపించాను కదా, ఈ చైన్కి నా దగ్గర ఒక డెడికేటెడ్ యాక్సెసరీస్ కిట్ ఉంది, ఇది పక్కన పెడతాను ఉంచండి. ఇది చూసారు కదా, ఈ కైండ్ ఆఫ్ చైన్స్ లో మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇది చాలా కామన్ యాక్సెసరీ ఇది, అందుకే ఇది కామన్ దాంట్లో పెట్టాను. సో బ్రాస్లెట్స్ ఇవి కదా, ఇది పక్కన ఉంచుతాను. దీని పేరింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. బ్రాస్లెట్ కదా, ఇప్పుడు చైన్స్ విషయానికి వస్తే మీకు ఇందాక చూపించింది జార్డన్, నెక్స్ట్ ఆ బాస్కెట్ బాల్ది అవి చూపించాను కదా. దిస్ ఈజ్ అనదర్ థింగ్, ఇది స్టార్ వస్తుంది లాకెట్, బాగుంటుంది. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది ఇప్పుడు వచ్చి వేయలేదు నేను తీసుకున్న దగ్గర నుంచి, బట్ బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా లెట్స్ గెట్ డ్రెస్లో కానీ ఎప్పుడైనా ట్రై చేస్తాను నాకు నచ్చితే. సో ఇది పక్కన పెడదాము. ఈ చైన్ ఇది బ్రాస్లెట్ కదా, ఈ బ్రాస్లెట్ ని మ్యాచ్ చేస్తూ ఈ చైన్ మెడలోకి, ఇది కూడా కొంచెం థిక్గా భలే ఉంటుంది. అది చూపించింది మీకు ఆ స్పెషల్ దాంట్లో, అది ఇంకా థిక్గా ఉంటుంది. ఇది ఒక కొంచెం లైట్ గా ఉంటుంది దాంతో పోలిస్తే. సో ఇది రెగ్యులర్ దాంట్లో పెట్టాను. సో ఈ చైన్ ఈ బ్రాస్లెట్ 2 మ్యాచింగ్, సేమ్ ఇదే మోడల్లో రింగ్ కూడా తీస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, చూపిస్తాను. వెయిట్ ఫర్ ద ఎండ్. ఇది కూడా చాలా మంది దగ్గర ఉన్నది, ప్లెయిన్ బ్లాక్ కలర్ లో వస్తుంది ఇది. ఓకే 1 సెకండ్. ప్లెయిన్ బ్లాక్ కలర్ లో చాలా ఫేమస్ ఇది. దీనికైతే బ్లేడ్లు అవి తగిలించుకొని తిరుగుతారు చాలా మంది. ఈ బ్లేడ్స్ అవి కూడా వేసుకోవడం తప్పు కాదు, వేసుకోవచ్చు, కానీ ఆ అవుట్ఫిట్ అనేది దాన్ని ఎలివేట్ చేసేలా సపోర్ట్ చేసేలా ఉండాలి. లైక్ ఒక చప్రీ డ్రెస్ వేసి, అంటే ఒక షర్ట్ వేసి, అది మీకు టైట్ ఫిట్ అయిన షర్ట్ వేసి పైన 4 గుండీలు తీసి బ్లేడ్ వేసి
స్లీవ్స్ ఇక్కడ రోల్ చేసి 3/4 యాంకిల్ లెగ్ వేస్తే చప్రీలానే ఉంటది. ఇన్ కేస్ మీరు ఒక బ్లూ ఆరెంజ్ టీ షర్ట్ వేసి మంచి బ్లూ ఆరెంజ్ లో కూడా మీకు బ్లేడ్ ఉన్న డీటెయిల్ ఒకటి ఉంటుంది షర్ట్ ప్రింట్, అది నా దగ్గర లేదు. నీకు కొనాలంటే బడ్జెట్ చాలదు. నా వార్డ్రోబ్ టూర్ లో నా బ్లూ ఆరెంజ్ స్టోరీలో అవి అన్ని చెప్తాను మీకు. ఎక్కడ ఆపాను మర్చిపోయాను. యా, ఆ బ్లేడ్ అవి ఉన్నవి వేసుకోవచ్చు కానీ అవుట్ఫిట్ డిమాండ్ చేయాలి మీకు అది. అంతే తప్పితే అవుట్ఫిట్ బట్టి అది చీప్ అయిపోకూడదు. ఇంకా అది నా ఒపీనియన్. అంతే, చీప్ ఇన్ ద సెన్స్ చూడడానికి అలా ఉండకూడదు అని. సో ఇది బ్లాక్ కలర్, చాలా మందికి తెలిసిందే ఇది, ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో సేమ్ అందులోనే ఇది సిల్వర్, ఇది కూడా కొత్తగా ఏం లేదు నేను చెప్పేది. లైక్ నేను పెండెంట్స్ మారుస్తుంటాను, నాకు ఏదైనా కీ చైన్ నచ్చింది అనుకోండి, థార్ హ్యామర్ గురించి ఆలోచిస్తున్నాను ఈసారి నేను. థార్ హ్యామర్ కీ చైన్ ఒకటి ఉంది నా దగ్గర, దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి థానోస్ థానోస్ హ్యాండ్ అన్న థార్ హ్యామర్ గురించి చూస్తున్నాను. సో ఇది పక్కన పెడతాను, ఇందులోంచి కూడా చైన్ తీసాను కాబట్టి. సో ద లాస్ట్ వన్ వచ్చేసి మై మోస్ట్ యూజ్డ్ కామన్ రింగ్స్. నా దగ్గర ఉన్న అన్ని రింగ్స్ లో నాకు చాలా ఇష్టమైన రింగ్ ఏంటంటే ఇది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా వేస్తాడు ఈ రింగ్. నేను గోల్డ్ వేసినా సరే ఇది మ్యాండేటరీగా వేస్తాను. యాక్చువల్లీ కొంచెం తక్కువ గ్రామ్స్ లోని గోల్డ్ దొరుకుతుందేమో ఈ సింహంది అని చూస్తున్నాను, నాకు ఎక్కడ దొరకట్లేదు. అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, గోల్డ్ అనేది మాటలతో కాదు కదా కొనడం. సో గ్రామ్ ఒక 5,000-6,000 దగ్గరలో ఉంటుంది. ఎంత లేదన్నా సరే మీకు 7-8-9 గ్రామ్స్ మినిమం పడుతుంది మీరు అంతా పలచగా చేయించుకుందాం అన్నా సరే దాన్ని. సో చూస్తున్నాను. సో అందాక ఇది నా ఫేవరెట్, ఇది కూడా ఢిల్లీలోనే తీసుకున్నాను. సో ఇది పక్కన పెడితే ఈ రింగ్ కూడా చాలా బాగుంటుంది అబ్బా, గోల్డ్ ఫర్ మై పింకీస్. ఇవి ఇదొకటినా సేమ్ గోల్డ్ లో, ఇదొకటి సిల్వర్. ఈ రెండు కూడా చూడండి భలే ఉంటాయి. ఓకే, సో ఈ రెండు రింగ్స్ కూడా పక్కన పెడితే నెక్స్ట్ మీకు చూపించాను కదా ఇందాక రింగ్ అని, ఈ వైబ్ లోనే ఉంటుందని. ఇదిగోండి, ఇది రింగ్, ఇది మెడలో వేసుకునే లాకెట్, అండ్ ఇది బ్రాస్లెట్. చూడండి మూడిటి డీటెయిలింగ్స్ ఒకసారి. ఇప్పుడు చూడండి మూడు దగ్గర పెట్టి సేమ్ డీటెయిలింగ్ తో భలే వచ్చాయి కదా. ఒక బ్లాక్ కలర్ అవుట్ఫిట్ మీదకి, బ్లాక్ ఇన్ ద సెన్స్ ఒక గ్రేయిష్ అవుట్ఫిట్ మీదకి ఇవి వేస్తే సెట్ ఉంటుంది అవుట్ఫిట్. ద సోల్ స్టోర్ లో ఒక టీ షర్ట్ ఉంది నా దగ్గర, వీలైతే ఈ 2 రోజుల్లో అది వేసుకొని లెట్స్ గెట్ డ్రెస్ లో మీకు చూపిస్తాను, బాగుంటుంది అది ఈ అవుట్ఫిట్స్ మీదకి. సో ఇప్పుడు ఈ 3 రింగ్స్ అయ్యాయి కదా, ఈ 3 రింగ్స్ పక్కన పెట్టి ఓకే ఇది 4th రింగ్. నేను ఇవి జనరల్లీ చాలా కామన్ గా వాడేది. సో ద నెక్స్ట్ రింగ్ వచ్చేసి సెట్ ఉంటుంది, ఇది కూడా. ఇది ఓల్డ్ రింగ్, ఇది ఏదో దిష్టి తగలకుండా ఏదో అంటారు కదా, దానికి సంబంధించిందని ఏదో ఉంది. బట్ ఇది నాకు చూడగానే చాలా నచ్చి తీసుకున్నాను. ఇది బాగుంది కదా, ఇది ఓల్డ్ రింగ్. సో ఈ రింగ్ కూడా పక్కన పెడతాను, ఇది కూడా కొంచెం రెగ్యులర్ గానే వాడతాను నేను. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రింగ్స్ బ్లాక్ కలర్ డీటెయిలింగ్ వచ్చి వస్తాయి నా దగ్గర. బ్లాక్ కలర్ డీటెయిలింగ్ వచ్చినవే 3 రింగ్స్ ఉన్నాయి, దట్ 3 సైజెస్ లో. ఈ 3 రింగ్స్ కూడా నా దగ్గర ఉన్న బ్లాక్ కలరే. 3 చూసారు ఒకసారి క్లియర్ గా డీటెయిల్ గా. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. 3 కూడా భలే ఉంటాయి ఇవి. సో డెఫినెట్లీ చూద్దాము, అకేషన్ బట్టి నా మూడ్ బట్టి ఆ అవుట్ఫిట్ కి ఏది ఎలివేషన్ ఇస్తుంది అన్నది నేను డిసైడ్ అయిన దాన్ని బట్టి 3 వేస్తాను. సో నెక్స్ట్ వన్, ఇదంతా స్పెషల్ రింగ్ ఏం కాదు, ఇప్పుడు వచ్చి ఇది కూడా ఇప్పుడు వేయలేదు, అవసరం రాలేదు. ఈ కలర్ డ్రెస్ వేసినప్పుడు ఖచ్చితంగా వేస్తాను. ఇది లోపల గ్లోయింగ్ కైండ్ ఆఫ్ ఒక చెమ్కీస్ లా వచ్చి బయట నుంచి ఇలా సింపుల్ ప్లెయిన్ బ్లాక్ రింగ్, అండ్ అదేదో వైలెట్ అనుకుంటా కలర్, ఆ కలర్ లో వస్తుంది. ఒక బ్లూ షేడ్, నావీ బ్లూ వైలెట్ ఆ షేడ్ కి మధ్యలో ఉన్నది ఆ కలర్, అలా వస్తుంది రింగ్ ఎగ్జాక్ట్ గా. ఇది కూడా చాలా బాగుంది. 6 లో నా దగ్గర ఒక టీ షర్ట్ ఉంది, దిస్ వన్. యా, దిస్ వన్. దీని మీద చాలా బాగుంటుంది అని తీసుకున్నాను. బట్ ఇది లెట్స్ గెట్ డ్రెస్ చేశాను కానీ ఐ డోంట్ నో ఇది లెట్స్ గెట్ డ్రెస్ చేశానా లేదని. చేయలేదు. యా, చేసినప్పుడు వేసుకుంటాను, అంటే అది 2-3 టైమ్స్ వేసాను కానీ లెట్స్ గెట్ డ్రెస్ చేసే టైం అయితే రాలేదు. సో ద లాస్ట్ వన్, ద మోస్ట్ స్పెషల్ వన్ నాకు, ఇది వచ్చేసి డబుల్ ఫింగర్ రింగ్స్. డబుల్ ఫింగర్ రింగ్స్ లో నా దగ్గర ఉన్నవి 3 కలర్స్. ఒకటి సిల్వర్, ఒకటి యాజ్ యూజువల్ గోల్డ్, నా దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉంచుకుంటాను, అండ్ బ్లాక్ కలర్. ఇది ఎలా వేసుకుంటారంటే, ఏదైతే బిగ్ వన్ ఉందో అది బిఫోర్ ఫింగర్ కి, ఏదైతే స్మాల్ హోల్ ఉందో అది దాని నెక్స్ట్ ఫింగర్ కి పెట్టి జస్ట్ ఇలా పెట్టేయడం అంతే. సెట్ ఉంది కదా, ఇది డబల్ ఫింగర్ రింగ్స్ అంటారు వీటిని. చాలా బాగుంటుంది ఇది. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి ఇందులో, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఇవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఐ లవ్ దీస్ ఎ లాట్.
ఇవి కూడా నేను వేస్తూ ఉంటాను. ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. చాలా తక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర కూడా నేను చూసాను ఇవి. అంటే మరీ ఎక్కువ మంది దగ్గర చూడలేదు నేను ఈ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ అనేవి. సో, దట్స్ ఇట్ గైస్. నా యాక్సెసరీస్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, దీస్ ఆర్ ఆల్ మై రింగ్స్. ఫస్ట్ ఈ రింగ్ యేసుకుందాం. ఇది ఎక్కడైనా కలిసిపోయిందంటే నాకు మళ్ళా హార్ట్ అటాక్ వచ్చేస్తది సడన్‌గా ఇది కనిపించలేదంటే. ఓకే. సో, దీస్ ఆర్ మై రింగ్స్ అండ్ అందులో కూడా నా స్పెషల్ అవుట్‌ఫిట్స్ కూడా మీకు చూపించాను. నా స్పెషల్ అవుట్‌ఫిట్స్ మీదకి వేసే రింగ్స్ కూడాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ గివ్ అవేస్ కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డబుల్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి కదా! అవి యాక్చువల్లీ చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయని నేను నోటీస్ చేశానని చెప్పాను కదా! సో, మీలో ఒకళ్ళకి డబుల్ ఫింగర్ రింగ్స్ నేను ఖచ్చితంగా గివ్ అవేగా ఇస్తాను. ఈ వీడియో ఎప్పటికి వైరల్ అవుతదో ఏంటో కూడా నాకు తెలీదు. ఖచ్చితంగా నేను ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ డబుల్ ఫింగర్ రింగ్స్ అయితే గివ్ అవే కింద ఇస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అగ్గి ఆగస్ట్‌లో డే 27 ఇది. 27 అనుకుంటాను ఈరోజు. ఏమో డేట్ తెలియట్లేదు. యాహ్! కన్సిస్టెంట్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాము. డెడికేటెడ్‌గా వీడియో కావాలన్నా సరే అడగండి. నేను ఖచ్చితంగా చేస్తాను. ఇవి తీసుకోమని నేను చెప్పట్లేదు. బట్ ఇవి చూసాక మీకు ఒక మినిమమ్ ఐడియా వచ్చింది. యాక్సెసరీస్ ఎలాంటివి ఉంచుకోవాలి అన్నదైతే మీకు క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. I hope I made it more valuable. Thanks. Namaste. See you in the next video.